ఎలక్షన్ కమిషన్ తాలూకు చిత్రాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక 65 లక్షల మంది లేదంటే 65 లక్షల ఓట్లని తొలగించేసిన బీహార్ ఎలక్షన్ కమిషన్ తాజాగా అప్లోడ్ చేసినటువంటి ఓటర్ల లిస్టు, అంటే బీహార్ రాష్ట్రంలోని ఓటర్లు వీళ్ళే అని ఒక లిస్టు పబ్లిష్ చేసింది. అందులో 2,92,000 మంది అసలు డోర్ నెంబరే లేదట, సున్నా డోర్ నెంబర్. ఈ సున్నా డోర్ నెంబర్ ఎందుకు ఇస్తారు అంటే, ఏ డోర్ నెంబర్ అయినప్పుడు సున్నా కింద తీసుకుంటారట ఫైన్. కానీ దాదాపు 3 లక్షల మంది ఓటర్లకు డోర్ నెంబర్ లేకుండా ఉంటుందా? పైగా తొలగించబడ్డ 65 లక్షల ఓటర్ల లేదంటే ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, నితీష్ కుమార్కి సంబంధించినవి కాకుండా అంటే ఆయన ఒక్కడే ఉండాలి ఉండకూడదని కాదు, లాలూ ప్రసాద్ యాదవ్, అలానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రముఖంగా ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళకి బలం ఎక్కువ అని ఉన్న చోట్ల మాత్రమే ఎక్కువగా తొలగింపుకి గురయ్యాయని చెప్తున్నారు. దీని అర్థం ఏంటి? అయితే ఒకటి, నిజంగానే వీళ్ళందరూ దొంగ ఓట్లు చేపించారేమో అక్కడ, అందుకనే తీసేశారేమో అంటారన్నమాట. నిజమే. మరి ఈ డోర్ నెంబర్ లేకుండా 2,92,000 ఓటర్ల పరిస్థితి ఏంటి? వీళ్ళని ఓటర్లు అని ఎందుకు అనాలంటే ఈసీ అప్లోడ్ చేసింది కాబట్టి, ఓట్లు అని వాటిని ఎందుకు అనాలంటే ఈసీ కదా మనకేం చెప్పిన రాజ్యాంగబద్ధ సంస్థ. అవి ఓట్లుగా మిగిలిపోతాయి. ఓటర్లు లేరు కాబట్టి, తొలగించారు కాబట్టి ఓట్లు. ఇవి ఓటర్లు వీళ్ళు. ఈ 2,92,000 మందికి డోర్ నెంబర్ లేకుండా ఎందుకు బతుకుతున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? నితీష్ కుమార్ ప్రభుత్వం గత 15 ఏళ్లుగా తీవ్రమైన అభివృద్ధి చేస్తుంది కదా అక్కడ. మరి డోర్ నెంబర్ కూడా లేకుండా ఇచ్చారా వీళ్ళకి? ఏ డోర్ నెంబర్ వేయకపోతే ఖచ్చితంగా మనము అక్కడ ఎలక్షన్ కమిషనర్ వారి ఆదేశాలతో వీటిని నమోదు చేసుకుంటున్న వాళ్ళు డోర్ నెంబర్ని అడుగుతారు కదా, ఎందుకు వేయటం లేదు అని. అంటే ఆన్లైన్లో అప్లై చేశారంటారా? ఏదైనా అవ్వచ్చు. ఇలా 0 డోర్ నెంబర్తో ఉన్న ఓటర్ల లిస్టుని సరదాగా మనం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వెతికామనుకోండి, ఎంతమంది దొరుకుతారు? అసలు ఓటర్ల జాబితా ప్రచురణతోనే వీళ్ళందరి పబ్లిక్ డేటా పబ్లిక్గా ఉంది. ఎవరైతే ఇప్పుడు కొన్ని పేర్లను బయటపెట్టి వీళ్ళు డబులింగ్ ఓటు ఉంది, ఫేక్ ఐడి వీళ్ళది అని చెప్తారు, ఒక్కసారి కనుక ఈసీ సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ చేస్తే అది నిజమా కాదా తేలుతుంది కదా. తేలదు. కొత్తగా శరద్ పవార్ అని ఒక వృద్ధ నేత, మరాఠా నేత, ఎన్సీపీ ఆయన చీలిపోయి వాళ్ళ తమ్ముడికి అప్పచెప్పేశాడు కదా పార్టీ. ఆయన కూడా స్వరం కలుపుతాడు, రాహుల్ గాంధీ ఆరోపణలకి జవాబు ఇవ్వాలి అని. ఎవరు మద్దతు పలికినా పలకకపోయినా ప్రశ్న సరైనది అయినప్పుడు జవాబు ఇవ్వడం సరైనది. జవాబు ఇవ్వకుండా వరీలు పెడుతూ నువ్వు ప్రమాణం చేస్తావా ఇదంతా నిజమని, నువ్వు ఓత్ టేకింగ్ తీసుకున్నావా, నువ్వు సంతకం చేసావా అని అడుగుతున్నారంటేనే దాటవేత వైఖరి, తప్పించుకోవటం, ఎస్కేపిజం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అదే చేస్తోంది. కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న వాదనలు ఏంటో చూపించమని. ప్రతి వాళ్ళు వచ్చి ఆరోపిస్తుంటే మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటారా? ఇక్కడ ప్రతి వాళ్ళు కాదు, ఈ దేశంలోని ప్రతిపక్ష నేత అడిగేది. అయినా కూడా మనకి చెల్లించమనుకోండి, దాని అర్థం ఏంటంటే మేము ఏది చేస్తే అదే చట్టం, ఏది ఇస్తే అదే లిస్టు, ఏది ప్రకటిస్తే అదే ఫలితం అనుకోవాలన్నమాట.